ప్రేమించినట్టు తెలియజేస్తున్నాను. ఈ దినం మా దేవుని గురించి మాత్రమే గుర్తు చేసుకోండి. కీర్తనలు 105 అధ్యాయము 27 వచనం. 105 అధ్యాయం 27 వచనం. వారు ఐగుప్తుల మధ్యలో ఆయన చూసే క్రియలను ఆము దేశంలో మార్చాలని జరిగింది. ఈనాడు అద్భుతాల కోసం ఆరాటపడుతున్నారు. అద్భుతం అంటే కేవలం దేవునితో మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రతి తరం కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం కల్వరి శిలువలో త్యాగం చేశాడు. ఆ త్యాగం గుర్తుగా మనకు ఆయన ప్రేమను చూపించాడు. కేవలం అంటే మనం గుర్తు చేసుకోవాలి, దేవుని పిల్లలుగా ఉన్న మనం మంచి చెడులు నిర్ణయించుకునే జ్ఞానం దేవుడు పిల్లలకి అనుగ్రహించాడు. అయితే అప్పుడే గుర్తు చేసుకోవాలి. అద్భుతాలు అంటారా? అద్భుతం అంటే దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించాలి. క్రైస్తువులుగా పిలువబడుతున్న మనము ఆనాడు ఎంతో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. వారు త్యాగం చేశారు. ఈనాడు మనం కూర్చొని బైబిల్ చదువుతున్నామంటే వాళ్ళ త్యాగాలు మాత్రమే. కేవలం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, దేవుని కోసం జీవించాలి. అద్భుతాలు ఆనాడు చేశాడు, ఈనాడు అద్భుతాలు జరగటం లేదా అంటే ఉన్నాయా లేవా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. అద్భుతం అంటే దేవుడు చెప్తున్నాడు ఒకటే, త్యాగం. అద్భుతం అంటే త్యాగం మాత్రమే. ఈనాడు క్రైస్తవులలో ఎంతమంది త్యాగాలు చేస్తున్నారు, ఎంతమంది ఎదుటి వారికి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యం అంటే దేవుడు ఏర్పాటు చేసిన క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది. అది క్రైస్తవ్యంలో ఎలా తయారైపోయిందంటే దేవుని భయం లేకుండా జీవిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దేవుని భయం లేకుండా జీవిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వారందరికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మనకు ఆదర్శం అయినప్పుడు మనం ఎవరికి ఆదర్శవంతులుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. మన ఆట, మన మాట, మన పాట ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాళ్ళు కొల్లగొట్టే దొంగ అయితే క్రైస్తవుడు మాత్రం దేవుని ప్రేమను చూపిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. కేవలం దేవుని పిల్లలు మాత్రమే. అపవాది జనకుడుగా ఉన్నాడు అపవాది పిల్లలకి. దేవుని పిల్లలకి అపవాది తండ్రిగా లేడు. మనం దేవుని పిల్లలుగా ఉన్నామా, అపవాది పిల్లలుగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి. భయము భక్తి లేకుండా పోయింది. మంచి చెడు అంటే తెలియదు. కేవలం దేవుడు అంటే నిర్లక్ష్యం మాత్రమే ఉందని చెప్పక తప్పదు. దేవుడి కోసం జీవిస్తున్న పిల్లలు ఎవరని తండ్రి ఆకాశం నుండి ఆయన వెతుకుతున్నాడంట. ఆయన పిల్లలు వెతుకువారు ఎవరా కలరేమో అని ఆకాశం నుండి ఎదురు చూస్తుంటే మనకు నచ్చినట్టు మనం ఉండాలి, మనం నచ్చినట్టు మన జీవితం జీవించాలి. దేవుడు చూస్తూ ఉంటాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు చూస్తూ ఉంటాడు ఒకసారి ఆలోచించండి మీరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని ఆ దేవాలయ తరఫున తెలియజేస్తున్నాను.